వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో రోగులకు ప్రమాదం త్రుటిలో తప్పింది. ఆసుపత్రిలోని సర్జికల్ వార్డులో పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. భవనాలు శిథిలావస్థకు చేరినా పట్టించుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. రైట్ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో రోగులకు ప్రమాదం త్రుటిలో తప్పిందని చెప్పాలి. ఆసుపత్రిలోని సర్జికల్ వార్డులో పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. ఇంక ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, శంకరి, వరంగల్ ఎంజీఎం లో చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయని చెప్పడానికి ఈ ఘటన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎంజీఎం లోని పురాతన భవనాలు 50-60 ఏళ్ల కింద కట్టినటువంటి పురాతన భవనాలన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆ శిథిలావస్థ భవనాల కిందనే రోగులు వైద్యం తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సర్జికల్ వార్డులో ఇవాళ స్లాపుకు పైన ఉన్నటువంటి పెచ్చులు ఊడిపడడంతో మొత్తం కూడా గందరగోళ వాతావరణం నెలకొంది. ఆ సమయంలో పెచ్చులు పడినటువంటి సమయంలో ఆ వార్డులో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. లేకుంటే రోగులకు గాయాలయ్యేటువంటి పరిస్థితి ఉండేది. అయితే గతంలో కూడా ఎంజీఎం లో శిథిలావస్థ భవనాల కింద పాములు, ఎలుకలు ఇవన్నీ కూడా వస్తా ఉన్నాయి. కానీ అధికారులు పాలనా యంత్రాంగం దృష్టి పెట్టకపోవడంతో భవనాల శిథిలావస్థ చేరినటువంటి భవనాల్లోనే రోగులకు వైద్యం అందిస్తున్నారు. అయితే దీని పక్కనే ఉన్నటువంటి గతంలో సెంట్రల్ జైలు ఉన్నటువంటి ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం జరుగుతోంది. అయితే ఆ నిర్మాణం జరుగుతున్నందున దీన్ని చిన్నచూపు చూస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లానే కాదు, ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఎంజీఎం ను నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. ఇక్కడ వైద్య సేవలు కావచ్చు, ఇతరత్ర అవసరాలను కావచ్చు, ఫర్నిచర్, ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పనిచేయక రోగులు అవస్థలు పడుతున్నారు. కొత్త ఆసుపత్రి మొదలు పెట్టరు, పాత ఆసుపత్రిని పునరుద్ధరించరు. ఈ విధంగా ఉండడంతో పరిస్థితి రోగులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి వరంగల్ ఎంజీఎం లో నెలకొంది. శంకర్, రైట్, థ్యాంక్ యూ నవీన్. I'm